ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మన ధ్యాన పాఠంలో నుంచి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకున్నాము. ఎదుటివాని మేలు వర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అటివాడు తన ఆంతర్యముల లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. ఆతిథ్యములోని అంతరార్థం, ఆతిథ్యములోని అనర్థం లేదా ఆతిథ్యములోని ప్రమాదాన్ని గుర్తు చేసుకుందాం. ప్రభు ఆతిథ్యం విషయంలో కొన్నిసార్లు వివేచన కలిగి ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. దేవునికి ఇష్టం లేని పనుల్లో ఇది కనపడుతుంది. ఒక లోబి లేదా ఒక అసూయపడి వ్యక్తిని గురించి చెప్తున్నాడు. చెడ్డ కన్నులు గలవాడు జిత్తుల మారి అని పేరు పెట్టవచ్చు. వీరి ఆతిథ్యము స్వీకరించకపోవటం మంచిది. హానికరమైన ఉద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో విందు చేసేవారు ఉంటారని గుర్తించాలి. వివేచన అవసరం. కొన్నిసార్లు రుచికరమైన ఆహారాన్ని ఆశించకూడదని కరాఖండిగా వాక్యం చెప్తుంది. స్వార్థపూరిత హృదయం నుండి వచ్చే దాతృత్వము మంచిది కాదు అని చెప్తుంది. అందుకే దేవుడు మనకు ఒక గుడ్ అడ్వైస్ ఇస్తున్నాడు, ఒక మంచి సలహా ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తారు, మంచి భోజనం పెడతారు, కానీ వాళ్ళు లోపల లెక్కలు వేస్తారని, అది ఎంత తిన్నగానే కక్కి వేసే పరిస్థితి వస్తుందని చెప్తుంది. అందుకే ఆధ్యాత్మికంగా ఈ ఆతిథ్యములో ఇలా లెక్కలు వేసుకునే వారిని బట్టి విసుగు అనిపిస్తే సేవను వదిలేసేవారు ఉంటారు, ప్రభువును విడిచిపెట్టేవారు ఉంటారు. అందుకే ఆతిథ్యాన్ని బట్టి ప్రభువును విడిచిపెట్టొద్దు. అందుకే కొన్నిసార్లు ఇంటికి వెళ్ళి ఎంత భోజనం పెట్టినా బయటికి వెళ్ళాక అంత తిన్నాడు ఇంత తిన్నాడని ప్రచారం చేసేవారు కనబడుతుంటారు. అందుకే దయగలిగిన మాటలు వృధా అవుతాయి. విలువలేని వారి దగ్గర కొన్నిసార్లు భోజనం చేయకపోవడం మంచిది. ప్రేమ లేని వారి మధ్య, కపటం కలిగిన వారి మధ్య కొన్నిసార్లు ఆతిథ్యాన్ని విషయంలో మితముగా ఉండడం క్షేమకరం. పై దాతృత్వానికి ఆకర్షితులవ్వకూడదని, పై మెప్పుల కోసం పలికే మాటలు, కపటం హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు విసుగు తెప్పిస్తాయని, అవి వాంతిని తెప్పిస్తాయని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కొందరి మర్యాదలను చూసి బాధపడే సమయం వస్తుందని చెప్తుంది. అందుకే మనం చూస్తున్నాం రోమపత్రిక 14వ అధ్యాయములో ఒక మాట మన పౌలు గారు గుర్తు చేస్తూ 15 వచ్చిన, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించినడల నీవిక నువ్వు ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వాని నీ భోజనం చేత పాడు చేయకము. ఆతిథ్యాన్ని బట్టి, భోజనాన్ని బట్టి దేవుని పనిని పాడు చేయకూడదని రాస్తుంది. రెండో వైపు ఇంకొకటి ఏంటంటే, మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా కడుపు నిండా భోజనం పెట్టినా బయటికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టలేదు, సరిగా పలకరించలేదు, వారికి మర్యాదలు లేవు అని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఇవి బాగా ఇచ్చేవారని, దశంభాగం ఇచ్చేవారిని మాత్రమే పొగిడి మిగతా ఇవ్వలేని వారిని దూషించి వాక్యంలో చెప్పేవారు కూడా లేకపోలేదు. అందుకే ఆతిథ్యం విషయంలో వివేచన కలిగి ఎక్కడ ఎలా ఉండాలనో మనకి సామెతల గ్రంథం మంచి బోధనిస్తుంది. కాబట్టి ఆతిథ్యంలో అనర్థం ఉంది. కొన్నిసార్లు ఆతిథ్యం ఇస్తారు కానీ అది లెక్కలు వేసుకునే వారు ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత తిన్నది అతనికి అరగదు. అందుకే పెట్టేటప్పుడు ప్రేమతో ఆహారాన్ని పెట్టడం క్షేమకరం. అది ప్రభువు చూస్తున్నాడు. ఎవరికైనా ప్రభు అంటాడు, గంటెడు మంచినీళ్ళు ఇచ్చినా మీ ఫలం పరలోకంలో ఉంటుంది అని చెప్పాడు. ఇచ్చేటప్పుడు అది మనుషులకు చేశామని కాదు కానీ ప్రభువుకు చేశామని. అందుకే హెబ్రీ పత్రికలు రాయబడింది, వారు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని వాక్యాన్ని గుర్తించకపోతే మనం పెట్టడం అలా అనడం కంటే పెట్టకపోవడం మంచిదని వాక్యం సెలవిస్తుంది. అందుకే రోమపత్రిక 14 రాయబడింది, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయవద్దు. ప్రభు మాటలు దీవించుగాక.